ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథలో శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్ భూదేవి గారు మనతో ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, మీ కుటుంబ నేపథ్యము అన్ని చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా సార్. నేను శ్రీకాకుళం జిల్లాలోనే జన్మించాను. మా అమ్మగారు నాన్నగారు మొదటి నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నారనమాట. అంటే మా మామయ్య గారు ఇస్కాన్లో మఠం పుచ్చుకున్నారు. సో ఆయన ద్వారా వీళ్ళు మొదటి నుండి ఆధ్యాత్మికత అనేది అలవాటయ్యింది. ఏం చేస్తూ ఉండేవారు ఇంట్లో? ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఎక్కడైనా సజ్జన్ సాంగ్ గురువుల తాలూకా సందేశాలున్నా మమ్మల్ని విడిచిపెట్టి కూడా వాటి కోసం వెళ్తూ ఉండేవారు అనమాట. ఎక్కడ జరిగినా వెళ్ళేవారు. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్నగారు. ఏ వయసులో ఉన్నప్పుడు? అప్పుడు మేము మేబీ 6, 7 ఇలా ఉండేది. మేము మొత్తం నలుగురు అండి. 2 అన్నయ్యలు, నాకు ఒక చెల్లి, నేను. నలుగురు మా తల్లిదండ్రులకి. తెల్లవారి 3ంటికి లేచి స్నానం ఆచరించి తరువాత పూజ, ధ్యానం, జపం ఇవన్నీ కొనసాగుతూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి 7, 8 అయిపోయేది. ఈ లోపు మేము చదువుకోవాలి. అక్కడ పూజ చేస్తూనే ఇక్కడ మాకు మధ్య మధ్యలో చదువుతున్నారా, లేవండి, చదవండి అని అడిగేవారు. మీరు అంటే శాకాహారంలోనే ఉన్నారా మరి? మా అమ్మగారు నాన్నగారు శాకాహారులే సార్. మేము పుట్టింది మత్స్యకారుల కుటుంబంలో కాబట్టి పిల్లలకి బలం ఉండాలి అనే ఉద్దేశంతో మాకైతే శాకాహారులుగా ఎప్పుడు చేయలేదు. ఒకవేళ మాకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా పెట్టేవారు అనమాట. అంటే వాళ్ళకి శాకాహారం గురించి అప్పటికి తెలియదు. శాకాహారము అనేది హింసతో కూడుకున్నది అనే ఉద్దేశం కాదు. మేము మటన్ పుచ్చుకున్నాం కాబట్టి మేము తినము. వాళ్ళిద్దరు తినరు, మిగతా వాళ్ళని వద్దన్నారు కాదు, బలవంతంగా పెట్టేవారు సార్. అయ్యో, బలవంతంగా మేము తినకపోయినా పెట్టింది కూడా తినని వాళ్ళే మీకు బలవంతంగా పెట్టేవారు. మా నాన్నగారు ఫిషింగ్ బోట్ ఉండేది. సో ఆయన చేతిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి మంచి అన్ని ఏరి తీసుకొచ్చి మరి పెట్టేవారు సార్. అలా ఉన్న జీవితంలో మా నాన్నగారికి బోట్లో లాస్ వచ్చింది. లాస్ వచ్చాక పుట్టినూరు కనతల్లి అన్నట్టు మాది బుడగట్లపాలెం. మేము వైజాగ్లో ఉండేవారం అంతకుముందు. వైజాగ్లో బోట్ ఫీల్డ్. సో అక్కడి నుంచి బుడగట్లపాలెం వచ్చేసాం. బుడగట్లపాలెం వచ్చిన తర్వాత అప్పటికి నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th అయిన తర్వాత మా వారు శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్ శివగారు. సో ఆయనతో నేను ఇష్టపడ్డం, నన్ను ఆయన ఇష్టపడ్డం, ఇలా లవ్గా వారి అక్కడి నుంచి నేను కాలేజ్ అక్కడ చదివేదాన్ని. అలా మా ఇద్దరికి పరిచయం అయింది. అయిన తర్వాతకి మా తల్లిదండ్రులకి ఇష్టం లేదు. లవ్ మ్యారేజ్ ఇష్టం లేదా? ఆయన అంటే శివ అంటే ఇష్టం లేదు. శివ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ధ్యానంకు ముందు ఆయన ఒక రాక్షసుడిలా ఉండేవారు అనమాట. అంటే 24 గంటలు డ్రింకింగ్. మీ పెళ్లికి ముందు? మా పెళ్లికి ముందు. పెళ్లి చేసే టైం ఇదే టైం ఇలాగే ఉండేవారు. పెళ్ళి అయిన తర్వాత కూడా 15 సంవత్సరాలు అలాగే ఉన్నారు సార్. ధ్యానంకు ముందు ఎలా అంటే ఒక పద్ధతి, ఒక పాడు ఏం లేదు. మరి అలాంటి వ్యక్తి మీకు ఎట్లా నచ్చడమ్మా? అలా నేను ఇష్టపడ్డాను. ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాలి. సో అలా నేను ఇష్టపడి మా తల్లిదండ్రులను ఒప్పించి, సరే నీ ఇష్టం, నీ చావు నువ్వు చవ్వు అనేసి మా అమ్మ వాళ్ళు నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసి ఆ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఒక ఆడపిల్లకి ఎన్నో కళలు ఉంటాయి. నా జీవితం ఇలా ఉంటది, సంపాదిస్తున్నాడు పర్వాలేదు, ఒక కుటుంబాన్ని పోషించగలడు అనే ధీమాతో నేను నా తల్లిదండ్రులని వాళ్ళని ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాను. కానీ సంపాదించేవారు బానే, ₹1 కూడా ఇంటికి ఇచ్చేవారు కాదు. ఆయన సరదాలకి ఆయన వాటికే సరిపోయేది. నేను అప్పట్లో మా విలేజ్ లో మరి నేనే కొద్దిగా చదువుకున్న దాన్ని కాబట్టి ఇంటర్ వరకు నాకు ఆ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా గ్రామస్తులందరూ కలిపి ఉద్యోగం ఇచ్చారనమాట. అది మీకు బాగా ప్లస్ అయింది. అది చేస్తూ పిల్లల తాలూకా జీతాలకి వాటికి కూడా వాళ్ళకి నెలవారీ జీతం కట్టడానికి కూడా మేము ఒక్కొక్కసారి ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లలకి ఫీజులు ఇబ్బంది పడుతూనే ఈ ధ్యానం పరిచయం కాకుండా చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అంటే ఏదో అనుకుని వచ్చాను, ఏదో అయింది. ఇలా జరుగుతున్న సమయంలో ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది మరి? 2 సార్లు నేను ధ్యానంకు ముందు ఇలా డిప్రెషన్లో ఉండి ఎందుకు తల్లిదండ్రులు ఒప్పించి వచ్చాను. పక్కనున్న మా తోటి కోడళ్ళు వాళ్ళ దగ్గర చెప్పుకుంటే చులకనైపోతాను. ఈ 2 నాకు ఉండేవి.
మా తల్లిదండ్రులు అంటే మాకు ఎలా పెంచారంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు భయభక్తులతో పెంచారనమాట. సో నాన్న చెప్పింది వేదం, కూర్చోంటే కూర్చోవాలి, నిల్చోంటే నిల్చోవాలి, అలానే పెరిగాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్. ఈయనకి ఎవ్వరిది కూడా లెక్కే లేదు. ఒక కొత్త లోకంలోకి వచ్చాను సార్ నేను. ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చాను. కానీ నా పద్ధతుల ప్రకారం నేను ఉండేదాన్ని. అది ఈయనకి నచ్చేది కాదు. భూదేవి లోకం నుండి శివుడి లోకంకి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఇంకా నేను మార్చగలను అనే కాన్ఫిడెన్స్ తో నేను వచ్చాను. కానీ నా వల్ల కాదు అని చెప్పి మారకుండా ఉండలేకపోయావా? మారిపోవాల్సి వచ్చేసింది. నేనే మరి అంటే నాకు అసలు పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళ బలవంతం వల్ల నాన్ వెజ్ తినేదాన్ని. పెళ్ళి అయ్యాక మా అత్తవారి కుటుంబంలో ఏ రోజు శాకాహారం లేదు సార్. 3 పూటలు అదే అదే తినాలి, అదే వ్యాపారం, అదే వ్యవసాయం, అన్ని అదే. ఇంకా రైట్. మరి ధ్యానం ఎప్పుడు ఎలా అందింది? ధ్యానం 2016లో ఈయనతో ఇంకా నేను విసిగిపోయాను అనమాట. మరి ఇంకా నేను నీ వల్ల నా వల్ల కాదు అని చెప్పి బాగా ఇంకా ఎలా అంటే హెవీ డ్రింకింగ్ 24 గంటలు అదే పని. ఒక పిల్లలు ఎక్కడున్నారు, భార్య ఎలా ఉంది, ఇవేమి ఆయనకి అవసరం లేదు, ఆయన లోకం అయింది. సో అలా ఉంటూ నేను ఇంకా తట్టుకోలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, వదిలేసాను. భూదేవికి ఉన్నంత ఓపికను చూపించాను. కానీ వల్ల అవక వదిలేసి బాబు నీ చావు, నువ్వు చావు అని పంపిస్తాను. 15 సంవత్సరాలు పట్టింది సార్. 15 సంవత్సరాలు వదిలేసినావు? 15 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టి వెళ్ళాను. పెళ్ళైన తర్వాత 15 సంవత్సరాలకి విడిచిపెట్టి వెళ్ళాను. తన సివియర్ స్టేజ్ లో ఆ స్టేజ్ లో ఇంకా ఆయన ఎలా తయారయ్యారంటే హై బీపీ, కొలెస్ట్రాల్ 1100కి, ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడా అన్నట్టుగా తయారయ్యారు. తన స్టోరీ వచ్చింది. ఇప్పుడు మరి మీకు ధ్యానం ఎట్లా అందింది? ఎప్పుడైతే నేను వెళ్ళానో తరువాత ఆయనకి ఒక గురువు పరిచయం అయ్యారు. ధ్యానం పరిచయం అయింది. ఆయన చనిపోతాడు అనే స్టేజ్ లో ఒక టీవీ మెకానిక్ ద్వారా ఆయనకి ధ్యానం పరిచయం అయింది. ఒకే విలేజ్ లో ఉంటున్నాం కాబట్టి కన్నవారు అత్తవారు ఒకే విలేజ్. నేను ప్రతిరోజు అంగన్వాడికి వెళ్తూ వస్తూ ఉన్నాను కాబట్టి ఈయనలో మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి మా తల్లిదండ్రులను ఒప్పించి మళ్ళీ నేను వచ్చాను. 2 months. ఆయన 2 నెలల్లో మారిన 2 నెలలు మారాడు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. మంచి శివగా మారడం వల్ల భూదేవి మళ్ళీ శివుడి దగ్గరికి రావడం జరిగింది సార్. ఓకే. తర్వాత ధ్యానం స్టార్ట్. అప్పటి నుంచి ఆయనకున్న అలవాటు ఏంటంటే మంచైనా చెడైనా ఏదైనా కలిసి చెప్పాలి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం. నేను వెళ్ళిన మొదటి రోజే నేను ఇలా ధ్యానం చేస్తున్నాను, నువ్వు చెయ్యు అన్నారు. సరేలే అని ఏదో బలవంతంగా ఇష్టం లేకపోయినా ధ్యానం గురించి నాకు మారాడు కదా, అందుకు చేశాను. మొదట్లో ఏం తెలియలేదు. కానీ దగ్గరలో ఉన్న పిరమిడ్లో ఒక క్లాస్ అరేంజ్ చేశారు. ఇలా ఎలా అయితే మాస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైందనమాట ధ్యానం యొక్క విశిష్టత. ధ్యానం చేస్తే ఇంత బాగుంటుందా అని. నాలో అంతకు ముందు ఏంటంటే PCOD ప్రాబ్లం ఉంది, అలాగే మైగ్రేన్ తో 2 సార్లు కోమాలోకి వెళ్ళాను సార్. ఈ రెండింటిని ధ్యానం చేసిన తక్కువ సమయంలో రోజుకి 12 మాత్రలు వాడేదాన్ని. చాలా తక్కువ, 20 రోజులు కూడా కాదు, ఒక్కొక్క టాబ్లెట్ ని తగ్గించుకుంటూ వచ్చాను. నాలో ఉన్న మార్పులు నాకే తెలిసాయి. రైట్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ గా హెల్తీగా అయిపోయారు? నాకు అసలు గుర్తులేదు, కానీ విత్ ఇన్ 1 month లో కంప్లీట్ క్యూర్. 2016లో శివ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు కొనసాగించారు. అప్పటి నుండి కంటిన్యూ. మరి మీ ధ్యాన అనుభవాలు ఏంటివి? ధ్యానంలో కూర్చుంటే లేకపోతే కళల్లో కానీ ఎప్పుడు కూడా సిలిండర్లు పేలిపోవడం ఇలాంటివి కనపడేవి. వచ్చి మాస్టర్స్ అందరినీ అడిగాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది నాకు ఈయన 11 రోజులు వెళ్ళి L1 కోర్స్ చేసిన తర్వాత ఆ బుక్స్ తెచ్చారనమాట. ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ చదివానో అరిషడ్ వర్గాలు అనే బుక్ నాకు పరిచయం అయింది. సో నాలో ఉన్న అరిషడ్ వర్గాల వల్ల, ఎక్కడో ఉన్న మూలల్లో ఉన్న అరిషడ్ వర్గాల నుంచి నేను ఈ కళలు నాకు వస్తున్నాయి. సో కళల్లో ఏదైతే కనిపిస్తుందో నేను నా అరిషడ్ వర్గాలని ఎక్కడో విచ్చలవిడిగా వాడుతున్నాను అనే విషయం నాకు తెలిసి అక్కడి నుంచి నేను అరిషడ్ వర్గాలు అనే టాపిక్ మీద ఎక్కడికి వెళ్ళినా క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను. సో అరిషడ్ వర్గాలను జయించడానికి ఇప్పుడు మీకు కనబడిన సిలిండర్లు పేలడానికి అరిషడ్ వర్గాలకి ఎలా లింక్ చేశారు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. సో మనలో ఉన్న కోపము కాదు, క్రోధము, కోపము ఉండవచ్చు ఒక మనిషికి, కానీ క్రోధం అనేది
ఉండకూడదు. కోపం ఇప్పుడు మనకు బిడ్డ తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాం. అది అది కోపం. కోపం. బిడ్డకి ఆ క్షణాన్ని ఇచ్చేయడానికి. కానీ క్రోధం అంటే ఏంటంటే వాడి మీద కసి పెంచుకోవడం. ఊగిపోవడం. ఊగిపోతాం. ఉమ్, అట్లాంటి పరిస్థితిలో ఉంటే అది క్రోధం. సో ఆ క్రోధం మనలో ఎక్కువ ఉంది అంటే దానికి సిలిండర్ అన్నమాట. గ్యాస్ సిలిండర్ పేలడం. ఎలా అయితే ఆ పేలిందో అదిని బట్టి లోపల ఉంటదో అది బ్లాస్ట్ అయితే ఎంతమందినైనా కాల్చేస్తది. ఆ క్రోధం నన్ను నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా సంబంధ బాంధవ్యాలని విడదీస్తది అనే విషయం నేను ఆ బుక్ ద్వారా తెలుసుకున్నారు మీరు. తెలుసుకున్నాను. ఓకే. తర్వాత ఏం చేశారు? ఎలా దాన్ని జయించారు మరి ఆ కోపాన్ని, ఆ అషడ్ వర్గాన్ని? సార్ నాకు కోపం ఉందనే విషయమే నాకు తెలియదు సార్. అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైంది. అంటే లోపల ఎక్కడో ఉంది కానీ దాన్ని నేను ఐడెంటిఫై చెయ్యాలి. ఇంకా చేస్తున్నాను. ఇంకా నడుస్తుంది జర్నీ. నడుస్తుంది ఓకే. సార్. తర్వాత ఇంకా మరి చదివిన పుస్తకాలు ఏంటివి? ఇంకేమేమి పుస్తకాలు చదవడం సార్ జరిగింది? భావనా శక్తి చదివాను, ఉమ్, సీతాయనం చదివాను, ఓకే. పత్రి సార్ బుక్స్, చిన్న చిన్న బుక్స్ అన్ని కూడా చదివాను. ఎన్లైటన్మెంట్, తర్వాత ధ్యానము ఇవన్నీ చదివాను. సంకల్ప శక్తి. ఇంకా ఒక యోగి ఆత్మకథ ఇలాంటివన్నీ ఈ చదివాను బుక్స్ సార్. చదవడం వల్ల ఏం నేర్చుకున్నారు? సీతాయనం చదివినప్పుడు మాత్రం ఆ సీతాదేవిది యొక్క ప్రేమతత్వాన్ని మనం కూడా తీసుకోవచ్చు కదా. అంత ప్రేమగా ప్రతి ఒక్క జీవిని ఎలా మనం అసలు ప్రేమించాలి, వాటితో మనం అంత స్నేహం ఎలా చేయాలి అనే విషయం నేను కూడా ఇలా ఉంటే బాగున్ను, నేను ఇలా మారాలి అని నాకు అనిపించింది సార్. అది చదివేటప్పుడు అంతా కూడా నేను అంత ప్రేమమూర్తిగా అందరికీ ప్రేమగా వండి పెట్టాలి, ఆ వంటతోనే వాళ్ళ యొక్క అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోవాలి, ఇలాంటి ఆలోచనలు వచ్చేసారు. ఆ దీంతోనే మా పిరమిడ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రేమగా వండి పెడతాను సార్. నాకున్న ఒకే ఒక విద్య ఏంటంటే ప్రేమగా వండి పెట్టడం. చక్కని ప్రేమ వంటకం. వండర్ఫుల్. రైట్. మరి పత్రి సార్ని ఎప్పుడు ఎలా కలవడం జరిగింది? పత్రి సార్ని 2017లో కలిశాను సార్. 2017 మార్చిలో కలిశాను. మార్చిలో పత్రి సారు మహాకరుణ ర్యాలీ కోసం వచ్చారు. వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చూశాను అనమాట. చూసి అందరూ సేవ చేస్తున్నారు. అంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. వేరే రూమ్లో సార్ ఉన్నారు, అక్కడ అందరూ సేవ చేస్తున్నారు. ఇదేంటి ఈయనకి ఎలా నొప్పుతున్నారు, ఏ సేవ అనేసి నేను దగ్గరికి వెళ్ళా. ఎందుకు నా లోపల నుంచి అది రాలేదు. కానీ ఆయన ఆ రోజు ఒక మాట చెప్పారు. వేరే సీనియర్ మాస్టర్ వచ్చి, వీళ్ళుది బుడగట్లపాలెం మత్స్యకారులండి, వీళ్ళు ఎంతమందికో ధ్యానం నేర్పుతున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నా, బుడగట్లపాలెమ వస్తాను వస్తాను వస్తానని 3 times చెప్పారు. చెప్పి అలాగే 3 నెలల్లో వచ్చారనమాట. మేలో వచ్చారు, మార్చిలో చెప్పారు, జూలైలో వచ్చారు. ఓకే. ఆ వచ్చే ముందు మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ అంటే మరి వైభోగం మీరు చూస్తే ఇలా ఉన్నారు. అప్పటికి మాకు ఒక సరైన ఇల్లు లేదు, తలుపులు లేవు. ఇలాంటి ఇంటికి గురువు వస్తారా, మీరు ఇలా ఏర్పాటు చేయండి, అలా ఏర్పాటు చేయండి, అందరు మాస్టర్స్ అనుకున్న మాటలు నేను విన్నాను. అప్పటికి పత్రి సార్ది ఒక చిన్న ఫోటో నా దగ్గర ఉండేది. ఆ ఫోటోతో ప్రతిరోజు మాట్లాడేదాన్ని నేను. మాట్లాడితే సార్ ఇలా కన్నార్పి నాకు సైగలు ఇచ్చినట్టుగా నాకు తెలిసేదనమాట. అలా ఉన్న దానికి 2017 జూలైలో సార్ రావడం, వచ్చిన వెంటనే ఈ తలుపులు లేని ఇంట్లోకి వచ్చి రూమ్ తిరిగి ఎనర్జీ ఇచ్చి మార్చావా వీడిని అని అడిగారు నన్ను. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు సార్. కానీ ఇప్పటికి అర్థమైంది. 15 సంవత్సరాలకి నేను విడిచిపెట్టి వెళ్ళకపోతే ఆయనలో అది రాదు, మేము ఈరోజు ఇలా తయారయ్యి ఉండేవాళ్ళం కాదు అని నాకు అర్థమైంది సార్. అన్ని సరి అయిన సమయంలో సరిగ్గా జరిగింది అని అర్థమైంది. రైట్. పత్రిజీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పత్రిజీ నుంచి చాలా నేర్చుకున్నారు సార్. సేవ అంటే నిస్వార్థమైన సేవ. అది ధ్యానం కావచ్చు, వాళ్ళకి భోజనం కావచ్చు, ఇంకేదైనా ఏది చేసినా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా సేవ చేయాలి. అలాగే అందరి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర, ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏదో విషయం ఉంది. ప్రతి జీవి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడం, మార్చుకోవడం. వండర్ఫుల్. మీరు మీ హస్బెండ్ శివ దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు? సార్ ఆయన అందరితో స్నేహంగా ఉంటారు సార్.
నేను అలా ఉండలేను. ఎందుకు అంటే కొందరి మీద కొన్ని ఆలోచనల్ని మనం ఫీడ్ చేసుకొని ఉంటాం. ఉమ్, ఉమ్, వాళ్ళు మన వెనుక అనుకునే మాటలు మనకు వినిపించేటప్పుడు వాళ్ళ మీద ఒక భావన మన ప్రింట్ అయిపోద్ది. ఉమ్, సో దాన్ని నేను వెంటనే తీయలేను. కానీ ఆయన అలా కాదు. ఉమ్, ఎవరితో అయినా తన వెనుకే కాదు తన మొహం మీద తిట్టినా కూడా ఉమ్. వెంటనే మర్చిపోయి వాళ్ళతో వెళ్ళిపోతారు. కలిసిపోతారు. గ్రేట్ క్వాలిటీ. క్వాలిటీ. మీరు భావనా శక్తి చదివారు కదా, చదివాను. ఆ బుక్ నుంచి ఏం తెలుసుకున్నారు? ప్రతిదీ మన భావనలోనే ఉందనే విషయం తెలుసుకున్నాను సార్. ఉమ్, మార్చుకుంటున్నాను. ఓకే. మీ పిల్లల గురించి? పిల్లలు ఇద్దరు సార్, ఇద్దరు బాబులే. వాళ్ళకి కూడా మేము ఎప్పుడైతే ధ్యానం అలవాటైందో మాకు వెంటనే ధ్యానం చేయమన్నాము. వెజిటేరియనిజం గురించి అయితే పిల్లలకు చెప్పలేదు. ఇద్దరం వెంటనే వెజిటేరియన్స్ అయ్యాము. మా తల్లిదండ్రులు అనేవారు, మీరైతే ఒక ఏజ్కి వచ్చారు కాబట్టి మీకు మాంసాహారం అవసరం లేదు, కానీ ఎదిగే పిల్లలకు అవసరం అని చెప్పారు మా అమ్మ నాన్న. ఏది ఏమైనా మా ఇంట్లో అయితే మేము నాన్ వెజ్ వండము, మా పిల్లలకి ఇక్కడ పెట్టము. వాళ్ళకి స్కూల్లో మరి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పెట్టేవారు. వాళ్ళు అలా ఈ క్లాసెస్ అయ్యి వింటూ ఉండి ఒక్కొక్క మాస్టర్ రావడం, ఈ ఎనర్జీ, ఈ ధ్యానం ఎనర్జీ వాళ్ళంతటా వాళ్ళే మానేశారు. రైట్. ఇంట్లో అయితే మీరు వండలే, వండలే అయినా సరే వాళ్ళు కూడా మానేశారు. మానేశారు. వండర్ఫుల్. సో ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. కుటుంబం. పిల్లలిద్దరు కూడా సేవ చేస్తారు సార్. వెరీ గుడ్. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, కడతాలు వస్తాము. అలాగే ఇంటి దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినా మా చిన్న అబ్బాయి బాగా వండి పెడతాడు. జీకే సార్ దగ్గర 2 months ఉన్నాడు అనమాట కరోనా టైంలో. సో అక్కడ ఎంత అల్లరిగా ఉండేవాడు, అలాంటి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా మారి వచ్చాడు. అసలు అల్లరి అనేదే లేదు, ప్రతి దానికి అడ్జస్ట్ అవడం. అంతకుముందు ఏంటంటే వాడి ఇష్ట ప్రకారం ఉండాలి ఎవరైనా. అంటే ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళను అంటే నేను తయారు చేస్తే ఆటోలోంచైనా గెంతేసేవాడు, కానీ వెళ్ళేవాడు కాదు. అలాంటి వాడు ఆ గురు సాంగత్యం వల్ల నిజంగా ఒక వజ్రంలా తయారయ్యి ఇప్పుడు ఎంత సేవ చేస్తాడంటే, నేను అంటే మాక్సిమం వచ్చే వాళ్ళందరికి కూడా మేమే ఇంట్లో వండి పెడతాం సార్ ఎనర్జీగా. సో ఆ వంటల్లో రకరకాల టెక్నిక్స్ అని నాకు చెప్తాడు, నాకు నేర్పిస్తాడు. తను నాకు ఒక గురువు. ఓ, మీ బాబాయ్ మీ గురువు. సార్. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా మీ జీవితం అప్పుడు ఎలా ఉందో చెప్పారు కదా, ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది? మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మా నాన్న బలవంతంగా ఒప్పించి రావడం జరిగింది కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఈయనకున్న అలవాట్ల వల్ల ఆయన చూడాలన్నా, ఎప్పుడైనా పండగలకి పిలిచినా కూడా మా అమ్మగారు అసహించుకుంటూ చూసేవారు ఈయన్ని. ఎందుకంటే కేజీలు విపరీతంగా మందు తాగుతూ, మా అమ్మ వాళ్ళకి అది తెలీదు, ఆ కుటుంబంలోనే లేదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే శివ మా అల్లుడు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, ఒక పిరమిడ్ కట్టుకున్నారు. వాళ్ళ మనవలకి అంటే వాళ్ళెవరు ప్రస్తుతానికైతే శాకాహారులు అవ్వలేదు, కానీ అందరికి ధ్యానం చేయించడం, మేము ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తామో వాటన్నింటిలో భాగస్వాములు అవుతూ, ఒకప్పుడు ఏంటంటే ధ్యానంకి ముందు పెళ్లి చేసేటప్పుడే అన్నారు, మాకు ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఆశించకు, నువ్వు ఇష్ట ప్రకారం చేసుకున్నావు కాబట్టి మేము మా నుంచి ఒక పైసా రాదు అని చెప్పి ఆయనకు చెప్పారు. అలాంటిది ఈయన మారిన తర్వాత మొన్ననే ల్యాండ్ అమ్మి ఆయనకి 11 లక్షలు ఇచ్చారు. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ నాన్నగారు ఇష్టపడి ఇచ్చారు గిఫ్ట్ గా. ఇంకేంటి మీ అనుభవాలు, ఇంకేం నేర్చుకున్నారు? చాలా ఉన్నాయి సార్ అనుభవాలు. అంటే చెప్పండి. ఎప్పుడు కూడా పత్రి సార్ ధ్యానంలో కనిపించడం, ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. ఈరోజు చేయాల్సిన పనులు కూడా నాకు ముందుగానే ఎవరైనా, నేను చేసే అంగన్వాడీ దీనికి ఎవరైనా వస్తారు అన్నా, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తున్నారన్నా ముందుగానే నాకు మెసేజ్ వచ్చేది. సో నెక్స్ట్ డే వెళ్ళేసరికి నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో అదే అక్కడ కనబడేది. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ధ్యానంకు ముందు నాకెందుకు ఈ జీవితం అంటూ ఒక మీటింగ్కి వెళ్ళినా పక్కన పడుకుని ఉండేదాన్ని, ఎవరితో కూడా కలివిడిగా ఉండేదాన్ని కాదు. ధ్యానం ప్రారంభించిన తర్వాత ఇంకా ఎవరితో అయినా మాట్లాడగలను. కొత్త ఆలోచనలు అనమాట. ఈరోజు ఏదైనా కొత్త కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇప్పుడంతా మొబైల్ వర్కింగ్ కదా, సో ఈ మొబైల్లో ఎలా చెయ్యాలి అనేది లోపల నుంచే వస్తుంది. తెలియని వాళ్ళకి చెప్పడం, నేర్పించడం, ఇలాంటివి కూడా నా జీవితంలో మారాయి సార్. చాలా అద్భుతంగా ఉంది. పిల్లలిద్దరూ శాకాహారులు అవడం, ధ్యానం చేయడం, సేవ చేయడం, అలాగే ఒక కొలిక్కి రావడం. ఇద్దరు చదువులు కూడా, ఇంకా చిన్న అబ్బాయిదే ఉంది, పెద్ద అబ్బాయి చదువు పూర్తి అయిపోయింది, జాబ్ వచ్చింది, చిన్న అబ్బాయి చదువుతున్నాడు 3rd year ఇంజనీరింగ్. మీ ఇంకా ఏం ప్రచారాలు చేస్తున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు మా జీవితంలో ఎంత ఆనందాన్ని కలగజేసిన ఆ గురువు గారికి మేము ఏమి ఇవ్వగలము?
ఆయన చెప్పిన మూడే: ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు అండ్ పిరమిడ్ జగత్తు. సో శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాము. చాలా మందికి ధ్యానం నేర్పుతూ, మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవినింగ్ టైంలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దాంతోపాటు నేను వెళ్తాను. ఎందుకంటే మార్నింగ్ నాకు కుదరదు కాబట్టి. సో ఎప్పుడు కూడా ఆయన పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను. ఆయన పిలుస్తారు కానీ నేను వస్తాను అని ఏ ధ్యాన ప్రోగ్రాంకైనా, లేదా ఎక్కడ పాంప్లెట్లు పంచుదామన్నా, ఏ శాకాహార ర్యాలీకైనా కూడా ఇద్దరం కలిసి వెళ్తాం. ఒక ఫ్యామిలీ ఒక వెహికల్ తీసుకున్నాము. వెహికల్తో అందరం కలిసి ఊర్లో వాళ్ళందరినీ, ధ్యానులందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఇక్కడే వండుకొని, ఒకవేళ దూరం ప్రయాణం అనుకోండి, ఇంట్లోనే వండుకొని అందరికీ వండి బాక్సెస్ పట్టుకొని మరి వెళ్ళి ప్రచారంకి వెళ్తూ ఉంటాం. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు మరి ప్రచారం? ప్రణాళిక ఏంటంటే మత్స్యకార విలేజ్లన్నింటినీ కూడా 104 మత్స్యకార విలేజ్లు ఉన్నాయి శ్రీకాకుళం మొత్తం బార్డరు తీర ప్రాంతం. వాళ్ళందరికీ కూడా ఈ ధ్యాన విశిష్టత, మా జీవితాలని చూపించి ఎలా ఉన్న వాళ్ళం అలా ఎలా తయారయ్యాం అనేది అందరికీ కూడా తెలియజేసి అందరినీ ధ్యానులుగా, శాకాహారులుగా తయారు చేయడం అనేది మా ఇద్దరి యొక్క ఉద్దేశం. అదే మీ జీవిత లక్ష్యం, జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్. చివరగా మీ మెసేజ్, ప్రపంచానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మెసేజ్ అంటే నేను ఎక్కువగా స్త్రీలకు ఇస్తాను సార్. ఏంటి అంటే, ఒక స్త్రీ చేతిలోనే ఒక కుటుంబం అంతా ఉంటుంది. సో వండేటప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ ఆలోచనతో అయితే ఆహారాన్ని తయారు చేస్తామో అటువంటి ఆలోచనలే ఆ తిన్న వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మనం స్ట్రెస్గా ఉండేటప్పుడు, ఎవరి మీదైనా కోపంగా ఉండేటప్పుడు, లేదా భర్త ఇప్పుడు చెప్పారు, ఈ చెప్పింది మనకి ఇష్టం లేదు, ఇష్టం లేనిది చేయడానికి ఉన్న ఆయుధం ఏంటంటే టిక్కు టక్కు అంటే గిన్నెలన్నీ విసురుతూ ఉంటాం. సో అలా కాకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే మనం వండి పెడతామో అది కుటుంబం అంతటికి ఒక అమృతంలా పనిచేస్తుంది అనేది నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను సార్. దాన్నే అందరికీ చెప్తా. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ భూదేవి గారు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, విన్నాం కదా భూదేవి గారి సహన పరీక్షలు ఎన్ని ఎదుర్కొన్నారు. భూదేవికి ఉన్నంత సహనం ఉంది వారికి. ఎలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం జరిగింది, ఎలాంటి కుటుంబంలోకి వెళ్ళడం జరిగింది, ఎన్ని భరించారు. ఇలా మనం ఈ లైఫ్ జర్నీస్ వింటూ ఉంటే ఎంత స్ఫూర్తిదాయకం మిత్రులారా. ఇక తను భరించలేక వదిలి వెళ్ళిన సమయంలో తను ధ్యాన సాధన చేసి తను జీవితంలో వచ్చిన మార్పును చూసి మళ్ళీ వీరు తిరిగి వెళ్ళి ఇద్దరు కలిసి పిల్లల్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక పిరమిడ్ నిర్మాణం చేయడమే కాకుండా ఊర్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఫ్యూచర్ ప్రణాళికలో వారు ఈ మత్స్యకారుల కుటుంబాలన్నిటికీ ధ్యానము జ్ఞానము అందించి వారిని కూడా వీరిలాగా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప సత్సంకల్పంతో ఉన్నారు. ఇక వారి మెసేజ్లో ప్రతి మహిళ కోపము, బాధ, భయము ఏ ఎమోషన్తో చేస్తే ఆ ఎమోషన్సే కుటుంబానికి వెళ్తుంది. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఈ బాధలు భయాలన్నీ ఆ ఫుడ్లోకి వెళ్ళకుండా ధ్యాన సాధన చేసి చక్కగా ప్రశాంతంగా అందరం అద్భుతంగా ఆరోగ్యంగా హాయిగా ఉండాలి, జ్ఞానులుగా మారాలి అనే ఒక సత్సంకల్పంతో చక్కని ఆలోచన విధానంతో కనుక వంట చేస్తే ఎలా ఎదుగుతారు అనేది కూడా వారి అనుభవపూర్వక జ్ఞానాన్ని విన్నాం. కాబట్టి ప్రతి మహిళ ధ్యానం చేసి చక్కని భోజనాన్ని వండి ఎంతోమందికి ఇలా విరివిగా ప్రచారం చేస్తూ ఉన్నతంగా కుటుంబాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.